గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేట్ల కృషి ఎంతో ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. నగరపాలక సంస్థలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు 5 ఏళ్ల పదవీకాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేట్ల కృషి ఎంతో ఉందని కొనియాడారు. విజయవాడ నగర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మేరీగా రాయన భాగ్యలక్ష్మి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసిన 22 మందిలో 19 మంది కార్పొరేటర్లు గెలుపొందడం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రలోభాలలోనే పార్టీని విడిచి వెళ్లిన 7 కార్పొరేటర్లను పక్కన పెడితే మిగిలిన 12 మంది కార్పొరేటర్లు ఎంతో నిబద్ధతతో పార్టీ వెంటే ఉన్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను కైవసం చేసుకున్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పట్టును ఇంచు కూడా కదపలేకపోయిందంటే అది కార్పొరేటర్ల పట్టుదల విశ్వసనీయత వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. కౌన్సిల్ని స్టాండింగ్ కమిటీని నిలబెట్టడంలో వీరు పోషించిన పాత్ర అభినందనీయమని వీరందరినీ ఆనిముత్యాలుగా అభివర్ణించారు. గడిచిన 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా వైసీపీ మార్పుతోనే సాగిందని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని, గతంలో తాము మంజూరు చేసిన పనులు మినహా కొత్తగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. అమరావతిలో 10,000 మందికి పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఈ ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా ఇసుక, మట్టి దందాల పైవేర్లకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో కేవలం గ్రాఫిక్ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించడం, కార్పొరేటర్స్గా 19 మంది 22 మందిలో 19 మంది ఘన విజయం సాధించారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి విజయవాడ వెస్ట్కి దాంట్లో ఒక 7 వివిధ ప్రలోభాలకు కావచ్చు, స్వార్థానికి కావచ్చు, నమ్ముకున్న పార్టీని వెన్నుపోటు పొడిచి ఏదైతే సింబల్ ద్వారా గెలిచారో ఆ సింబల్ని మోసం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన 7 పక్కన పెడితే మిగతా 12 మంది కూడా రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నప్పటికీ కూడా మా విజయవాడ నగరపాలక సంస్థలో ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటే మా కార్పొరేటర్ల యొక్క కష్టం, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వసనీయత, వాళ్ళ యొక్క పట్టుదల. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లో అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అనే విధంగా మేము పనిచేశాము. కోవిడ్లో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నగరపాలక సంస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ వాటినన్నింటినీ కూడా అధిగమించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా మీరు పొంతన పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. మేము వేసిన రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, స్టేడియంలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, ఏ ఒక్కటైనా కానీ మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో కనపడుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల్లో మేము గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ చేసిన ఇప్పుడు పనులు జరగడమే తప్ప ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మా కార్పొరేటర్లు పెట్టినవి ఎట్లాగో అధికారులు ఎస్టిమేషన్ చేసేది లేదు, పెట్టేది లేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ రోజు కూడా మాకు పలానా రోడ్డు కావాలి, పలానా ఇది కావాలని చెప్పి నేనైతే ఈ 2 ఏళ్లలో ఎక్కడో చూసిన పరిస్థితి లేదు. కానీ మేమైతే మాత్రం సంతృప్తిగా చెప్పగలుగుతాను, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా మేయర్ కానివ్వండి, అదేవిధంగా మా పార్టీ నాయకులందరూ కూడా మేము కోవిడ్లో ప్రజలకు అండగా ఉన్నాము. కోవిడ్లో ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలకి అనేక రకాల సర్వీస్ యాక్టివిటీస్ చేశాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కావచ్చు, ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంటి వద్దకు చేర్చిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మీ అందరికీ కూడా గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. దుర్మార్గంగా సుమారు 10,000 పైబడి ఏదైతే అమరావతిలో అందరికీ కూడా స్థలాలు కేటాయించి శంకుస్థాపనలు చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దుర్మార్గంగా వాటన్నింటిని కూడా క్యాన్సిల్ చేసి వేరే చోట కేటాయించారా? అప్లికేషన్కి మాత్రమే పరిమితమైంది ఈ కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే కార్యాలయం కావచ్చు,
ఎంపీ కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ వంటంలో ఎంపీ కార్యాలయం అని చెప్పి తెగ చెప్పుకొని పైరులు చేసుకుంటారు చాలా మంది కూడా. ఏ ఒకటి కూడా ఎంపీ కార్యాలయం, ఏ ఒకటి కూడా ప్రజా సమస్యల మీద పనిచేసే కార్యాలయం లేవు. కానీ పైరువీలు చేసుకోవడానికి, ఇసుక దందాలకి, మట్టి దందాలకి, వాటికి మాత్రమే ఎంపీ కార్యాలయాలు పనిచేస్తున్నాయి ఇక్కడ అన్ని కూడా. వాళ్ళందరూ కూడా ఇది ప్రతి సోమవారం ఏదో పెట్టి అర్జీలు తీసుకుంటున్నారు. ఎన్ని అర్జీలు తీసుకున్నారు, ఎన్ని మీరు పరిష్కరించారు చెప్పాలా మీరు. ఏదైతే మా అమరావతిలో మాకు 10,000 ఇంచుమించుగా 10,000 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాం కదా, వాళ్ళకి మీరు మరి వేరే స్థలాలు ఎక్కడ కేటాయించారు మీరు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా జగనన్న కాలనీలు అని చెప్పని దాదాపు అన్ని కూడా 40%, 50%, 60%, 70% ఇళ్లు నిర్మాణిస్తే మిగతా వాటికి నిధులు విడుదల చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం టోటల్ గా ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి 2 ఏళ్ల పరిపాలన ఉదాహరణగా తీసుకోవచ్చు. కేవలం అమరావతి అని చెప్పని గ్రాఫిక్స్ చూపెట్టడమే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కానీ అభివృద్ధిలో కానీ ఏమీ చేసింది లేదని చెప్పి తెలియపరచుకుంటూ మా 12 మంది మా కార్పొరేటర్స్ అందరికీ, ఆనిముత్యాలందరికీ కూడా మీరు పార్టీ నమ్ముకున్నందుకు, పార్టీ కోసం చివరి వరకు మీరు ఎన్ని ప్రలోభాలు వచ్చినా కానీ మీరు పక్కకు వెళ్ళకుండా అటు స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఎన్నుకున్నప్పుడు కానివ్వండి, మన కౌన్సిల్ నిలబెట్టడంలో కానివ్వండి, మీరందరూ కూడా పార్టీకి నమ్ముకున్న తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మీకు తప్పకుండా తోడుంటాము. మీరు కూడా పార్టీకి మా పదవులు అయిపోయినాయని కాకుండా రెట్టింపు ఉత్సాహంతో ఈ 3 ఏళ్ళు, రానున్న 3 ఏళ్ళు కూడా తప్పకుండా మనందరం కూడా కష్టపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకెళ్లాలన్నా కూడా మనందరం కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియపరచడం, మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఇదే విధంగా కలిసికట్టుగా రేపు స్థానిక సమస్యలు ఎన్నికలు వచ్చినాయి కానివ్వండి, మనకి గతంలో 22కి 19 వచ్చినాయి. ఈసారి అలాగా దానికంటే పెంచే విధంగా మంచి మెజారిటీ, ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు. ఒక్క పెన్షన్, అది కూడా చాలా దాదాపు సుమారు 5 లక్షల పెన్షన్లు తీసేశారనేది, ఎందుకంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు 6 లక్షల పెన్షన్లు తగ్గిపోయాయనేది జరుగుతున్న విషయం, ఇప్పుడంతా తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేది. దాన్ని 60 ఏళ్ళకి కుదించి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు. ఈ రోజు మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? 50 ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెన్షన్ ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? ఇప్పుడు మీరు ఎన్ని పెన్షన్లు ఇస్తారో చర్చకి సిద్ధంగా ఉన్నారు మీరు ఏమైనా కానీ. అందుకని మేము చెప్పేది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కార్పొరేషన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా స్వీప్ చేస్తుందని మీ అందరితో తెలియపరచుకుని మరొకసారి మా కార్పొరేటర్స్కి, మా మేయర్ గారికి, పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే 5 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ సందర్భంగా మా కార్పొరేటర్లందరికీ సన్మానం అన్నది చేయటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈసారి కార్పొరేటర్లు మేము 5 ఏళ్ళు అండం కన్నా 6 ఏళ్ళు అండం అన్నది కరెక్ట్. ఎందుకంటే 2020 మార్చికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేమంతా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రచారం మొదలు పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 2021 మార్చి వరకు కోవిడ్ వల్ల ఆగటం జరిగింది. ఏదైతే 1 ఇయర్ ఉందో ప్రతి ఒక్క క్యాండిడేట్, ఆ డివిజన్ లో పోటీ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ సంవత్సరం మొత్తం ప్రజలకి కోవిడ్ లో సేవ చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఆ 1 ఇయర్ కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేట్ ఆ డివిజన్ కార్పొరేటర్ లాగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా మేము చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 21 నుంచి ఈ రోజు 26 వరకు విజయవాడ నగర అభివృద్ధి 82 నుంచి మొన్న 21 వరకు ఒక లెక్క అయితే, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఒక లెక్క అని చెప్పి మేము గంటా పదంగా తెలియచేయగలం. ఎందుకంటే గతంలో ఏనాడు లేని విధంగా విపరీతమైన సిసి రోడ్లు అన్నవి మేము నగరంలోన వేయటం జరిగింది. ప్రతి ఒక్క కొండ ప్రాంతం డివిజన్ కి 50 లక్షలు చొప్పున మేము వాటర్ పైప్ లైన్లు మార్చడం జరిగింది. కొండ ప్రాంతంలోన మేము వాటర్ ట్యాంకులు ఎప్పుడో 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం కట్టిన వాటర్ ట్యాంకులు, తర్వాత మళ్ళీ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంకులు కట్టిన ఘనత కూడా మాకే దక్కింది. ఇన్ని రకాలుగా విజయవాడ నగరాన్ని పార్కులే గాని, డ్రైన్లే గాని ప్రతి ఒక్కటి
మేము అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. సంక్షేమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గతం అన్నా ఇప్పుడన్నా చెప్పుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమం అన్న విధంగా మేము సంక్షేమ పథకాలు ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక ఏరియాలోన ఈ సంక్షేమ పథకానికి బటన్ నొక్కుతున్నాము. ప్రజలకి ఈ సంక్షేమ పథకం ద్వారా మేము లబ్ధి చేకూరుస్తున్నాము అని చెప్పి ప్రతి నెల ఒక సంక్షేమ పథకం చొప్పున అందించే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు పెన్షన్లు 4,000 ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న వీళ్ళు విజయవాడ నగరంలో 1,500 పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికన్నా ఈ రోజు వాళ్ళు ఇస్తున్న పెన్షన్లకి వేరియేషన్ ఏంటంటే 1,500 పెన్షన్లు వీళ్ళు తీసేశారు. ఇది నోటెడ్, రికార్డెడ్, దీన్ని ఎవరు తీయలేరు. ఇది నిజం. మేము 4,000 ఇస్తున్నాము అని చెప్పి 1,500 తీసేస్తే ఆ 1,500 జగన్ గారు ఇచ్చిన 3,000కి ఈ 1,500 చొప్పున కలిపి 1,500 మందిని తీసేశారు. ఈ రకమైన దుష్ట పరిపాలన అన్నది ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగము. ఆ రకమైన దుష్ట పరిపాలన ఈ రోజు విజయవాడ నగరంలో ఉంది. పుర మిత్ర అన్న యాప్ పెట్టి కార్పొరేషన్కి వస్తున్న ప్రతి ఒక్క రూపాయిని మళ్లిస్తున్నారు. విజయవాడ నగరం పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఈ 2 ఏళ్లు పోయింది. బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అని బుడమేరు వరదలను తెచ్చారు. ఆ వరద ప్రభావము మొన్నటి వరకు ప్రజల మీద ఏ రకంగా ఉందన్నది మనం చూసాము. అలాగే డయేరియా వచ్చింది. ఆ డయేరియాలో ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు మనం చూసాము. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరిపాలనకి వేరియేషన్ ఏంటన్నది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లోన మా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటాము. మళ్ళీ మా వెల్లంపల్లి అన్నని పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ మా వెల్లంపల్లి గారిని కూడా మళ్ళీ గెలిపించుకొని మా ఫ్యాన్ ని గిరగిరా తిప్పుతామని తెలియజేసుకుంటాం. ఏ కార్పొరేటర్ టర్మ్ కి కూడా దక్కనటువంటి గౌరవం ఈ టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా విజయవాడ వెస్ట్ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఇంకొకటి కూడా మరి అన్అఫీషియల్ కార్పొరేటర్స్ గా మరి 20 నుంచి 21 వరకు కూడా మేము సేవలు అందించాము అని చెప్పగలగడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరి ఈ 6 సంవత్సరాలు కూడా మరి ఎంతో ఉన్నతంగా మరి ప్రజలకి సేవ చేయడానికి మరి ఇటు కార్పొరేషన్ ద్వారా మరి మేయర్ గారు, అధికారులు, అలాగే మా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా డివిజన్ లో దాదాపుగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నో సంవత్సరాలుగా నోచుకోనటువంటి పనులను కూడా మరి మేము కంప్లీట్ చేయగలిగి ప్రజలకి అందుబాటులో ఉండి మరి మేము ఈ రోజున మరి ప్రజలందరి ఆశీస్సులతో ఈ యొక్క టర్మ్ ని కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున రియలైజ్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కూటమి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇటు సంక్షేమాల్లో కావచ్చు, ప్రజా భద్రతలో కావచ్చు, ఎందులో చూసుకున్నా కూడా ఎక్కడా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ఈ కూటమి పాలనకి పోలిక ఎక్కడా కనిపించటం లేదు అని పబ్లిక్కే మరి డైరెక్ట్ గా వచ్చి మీడియాల ద్వారా కూడా చెప్పడం మరి ఈ టర్మ్ లోనే మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రతి ఒక్కరూ ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. 29 ఎప్పుడు వస్తుందా అని. ఖచ్చితంగా మళ్ళీ మా అన్నని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 29లో మళ్ళా వారిని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టేంత వరకు కూడా మరి ప్రజల తరపున అకుంఠిత దీక్షతో పనిచేస్తామని, ప్రజలకి అండదండలుగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. మరి నేటితో మా కార్పొరేటర్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కార్పొరేటర్స్ 5 ఏళ్ల పదవీ కాలం పూర్తవుతా ఉన్నది. మరి ముందుగా మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్న అవకాశాన్ని ఇచ్చిన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పశ్చిమ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఇంతమంది మహిళల్ని ఈరోజు బయటికి తీసుకొచ్చి మరి మా వెల్లంపల్లి శ్రీనన్న మాకు అండదండలుగా ఉంటూ సొంత అన్నలాగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని గెలిపించి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక నాయకురాలాగా నిలబెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మహిళా పక్షపాతి నాయకుడు. ఈరోజు
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అంతటి సాధికారత తగ్గిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహిళల్ని ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు అటువంటి ఆలోచన ఏది కూడా కూటమి ప్రభుత్వం చేయట్లా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిధులు అడిగినా కూడా శాంక్షన్ చేసి వెస్ట్ కాన్స్టిట్యున్సీని ది బెస్ట్ కాన్స్టిట్యున్సీగా రూపుదిద్దుకునే విధంగా సహకరించారు. మరి ఈ రోజు గెలిచింది 19 మంది కార్పొరేటర్లు అయినప్పటికీ కూడా 22 డివిజన్లలో కూడా ఎక్కడ ఎప్పుడు లేనటువంటి విధమైనటువంటి డెవలప్మెంట్ పార్క్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, అలాగే వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, పూర్తిగా కూడా గత 5 ఏళ్ల క్రితం కుంటుపడినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఈ 5 ఏళ్ల పాటు చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. మరీ ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా పరిపాలన సాగించినటువంటి ఘనత మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి దక్కుతా ఉంది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మా అందరికి ఈరోజు ఏదో మేము మాజీ కార్పొరేటర్లు అయిపోయాము ఇంకా సైలెంట్ గా ఉంటాం అనేది అసంభవం. ఖచ్చితంగా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మరొక్కసారి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని అలాగే మా అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మరొక్కసారి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా కూర్చోబెట్టుకునేంత వరకు మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత నీచంగా ఎంత దారుణంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. 2029 కోసం అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాము. 2029లో రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పశ్చిమ నియోజకవర్గానికి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఉంటారని చెప్పేసి కూడా ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మమ్మల్ని ఎంతో ఆదరణగా ప్రేమగా 5 సంవత్సరాలు ఆదరించి మా యొక్క డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి డివిజన్ అభివృద్ధికి మేము కృషి చేయడానికి వెనకరించి ఆయన ఎన్నో ఉండి అభివృద్ధి పనులకి సహకరించిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గారు మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డివిజన్లోనే కాదు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 డివిజన్లో పూర్తిగా అభివృద్ధి చేసినటువంటి సక్సెస్ అయినటువంటి ఎమ్మెల్యే. Like, subscribe and press the bell icon for new updates.